రెడ్డిరాజుల వీరత్వానికి ప్రతీకగా శ్రీ వెంకటేశ్వరునికి మీసాలు కల్పించి మీసాల వెంకన్నగా ప్రఖ్యాతి గావించారు. స్వామివారికి ఉషక్కాల అర్చనలలో నైవేద్యంగా ఉంచే బాలభోగాన్ని ద్రావిడ బ్రాహ్మణులు చద్దికూడు అని పిలవటం వలన చద్దికూడు వెంకన్నగా కూడా ప్రసిద్ధుడయ్యాడు. ఈ ఆలయంలో వివాహాలు జరుగుతూ ఉండటం వల్ల కళ్యాణ వెంకటేశ్వరుడనే పేరు కూడా స్వామికి స్థిరపడింది. సర్వం సహసామ్రాట్టు అయిన ఈ మూల విరాట్టును మనం కూడా దర్శించుకుందాం రండి. నేత్రాలకు అడ్డుగా నామాలతో కనిపించే శ్రీ వెంకటేశ్వర స్వామి వలయాకార శిలా శిల్పంగా దివ్య శోభతో దర్శనమిస్తాడు. శిలాశిల్పిత మకుటం, సింధూర తిలకం, వక్షోజ శిలాహారాలు, మలచిన భుజకీర్తులు అన్నీ కలిసిన ఒక దివ్యమంగళ మూర్తిగా స్వామివారు మనకు సాక్షాత్కరిస్తారు. రజత కిరీటం, లోహమయమైన మీసాలు అమరిన స్వామిది ఒక వినూత్న శోభ. తులసి పచ్చని మాల, చేమంతుల హారం, బంతిపూల దొంతర, రంగురంగుల పూలహారాల మధ్య, బహువర్ణ పాలపుంతల వలయం మధ్య పరబ్రహ్మ పరమాత్మ కొలువు తీరినట్లు దర్శనమిస్తాడు స్వామి. గగనమండల మధ్యస్థుడిలా కనిపించే శ్రీవారి పాద ప్రదేశంలో ఉత్సవమూర్తులు, స్నపనమూర్తులు పంచలోహ విగ్రహాలుగా స్వర్ణవర్ణ నీలాంబరాలతో, పసుపు గులాబీ రంగు వస్త్రాలు ధరించి పూలమాలతో సమావిష్ఠులైన దేవీ దేవతా బృందం మన ముందు నిలిచిన అనుభూతి స్వంతమవుతుంది. భక్తులు ఒక వినూత్నమైన భక్తిభావ బంధురమైన మందిరంలోకి ప్రవేశించిన అనుభూతికి లోనవుతారు. కోపమింత కలిగిన కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. గోవిందా గోవిందా అంటూ స్వామివారి మూర్తికి జరిపే అభిషేకాలలో స్వామివారు పసుపు వర్ణ శోభతో, శిలాశిల్ప వర్ణంతో, సహస్రధారా పాత్రికల నుండి జాలువారే క్షీరధారలతో శ్వేతవర్ణ భరితంగా ఒక అవ్యక్త భక్తి భావాన్ని భక్తులకు ప్రసాదిస్తాడు. తులసిమాల, శ్వేత కౌపీనం ధరించిన స్వామి అభిషేకాలను అందుకుంటాడు. అర్చక స్వామి ఓం సత్యనారాయణ, ఓం బ్రహ్మనారాయణ, ఓం వెంకటనారాయణ అంటూ వేదమంత్రాలతో స్వామివారికి జరిపే క్షీరాభిషేకం, దధ్యభిషేకంతో పాటు తేనె, పసుపు, చందన చర్చల్ని బారులు తీరిన భక్తులు తిలకిస్తారు. స్వర్ణవర్ణ సింహతోరణం కింద తన భక్తులందరినీ చూడడానికి విశాలంగా విచ్చుకున్న సుందర నయనాలతో స్వామివారు అభిషేకాలను అందుకునే దృశ్యం నేత్రానంద పర్వం. అభిషేకానంతరం రత్నాలంకృత నామం, విశాల నయనాలు, లోహమయమైన మీసాలు అమరిన స్వామిది ఒక వినూత్న శోభ. గోవింద గోవిందయని కొలువని